హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంకాయ ఫ్రై అండి. వంకాయ ఫ్రై మా స్టైల్లో డిఫరెంట్గా ఎలా ఉంటుందో చూసేయండి. ఇప్పుడైతే ఫ్రైకి ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రై అంటున్న ఆనియన్స్ ఎందుకక్క అంటారా, ఆనియన్స్ కూడా మధ్య మధ్యలో తగిలితే భలే టేస్ట్ వస్తుందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకుంటాం కదా, వంకాయలు కోసిన వెంటనే బాగా బ్లాక్గా అవుతాయి కదా, అలా అవ్వకుండా మనం వాటర్లో అనేది కల్లుప్పు వేసుకోవాలండి. వేసుకుని కట్ చేసిన వంకాయల్ని అందులో వేసుకోవాలి. అప్పుడు అవి కలర్ మారకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వంకాయలన్నీ వాటిని ముచ్చుకులు తీసేసి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ పైన బాండీ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి, పోపు దినుసులు ఉంటాయి కదండి, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడే వెల్లుల్లిపాయలు కూడా ఫ్రైలో చాలా టేస్ట్ ఉంటాయి, కానీ వెల్లుల్లిపాయ వేసినప్పుడు మాత్రం దానికి చిన్న కొట్టి అందులో వేయాలండి, ఎందుకంటే ఈ పేలి ఎగురుతాయి అన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు అనేవి కూడా వేసేసుకోవాలండి. చూసారా, వంకాయలు అనేవి కలర్ మారకుండా ఎంత నీట్గా ఉన్నాయో. లేకపోతే అలా వేసిన వెంటనే నల్లగా అయిపోతాయండి. ఉప్పు అనేది వేసుకుంటే నల్లగానే అవ్వవు. ఇప్పుడు మొత్తం కలిసేలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకుని పసుపు అంతా మొత్తం కలిసేలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై ఇలా ఒకసారి చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. కావాలి అంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చండి. మేమైతే పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకున్నాం. ఇలా చేసుకోవడం వల్ల వంకాయ అనేది గుజ్జు అవ్వకుండా ఫ్రై ముక్కలా ఉంటుందండి ఫ్రైకి. ఇప్పుడు చూసారా, ముక్కలా మగ్గింది. ఇప్పుడు మనమైతే వంకాయ ఫ్రైలోకి మసాలా అనేది ఆడుకుందాం. చూసారు కదా, అవన్నీ వేసుకుని అలా ఆడుకోవాలండి. ఇప్పుడైతే వంకాయలు మగ్గినాయి కదండి, అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కలిసేలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది గుజ్జు అవ్వకుండా ముక్కలా ఉంటుందన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి చిన్న లైక్ కూడా ఇచ్చేయండి. ఇప్పుడు మసాలా కానీ మనం పక్కకు తీసుకున్న సామాను అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు సామానం కదండి, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర ఇవి బాగా ఫ్రై చేసుకుని వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుంటే పౌడర్ కింద వస్తుంది. పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారా, ఇప్పుడు కారం వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక్క ఫ్రైతో చాలా అన్నం తినేయచ్చు మనం. మొత్తం అన్నం అంతా కలుస్తుంది కొంచెం ఫ్రై వేసుకుంటే. ఎందుకంటే కొంచెం గ్రేవీ కోసం మసాలా కూడా యాడ్ చేసి వేసుకున్నాం కదండి, అందుకని వంకాయకి కారం మసాలా అనేది బాగా పట్టేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వంకాయ ఫ్రై రెడీ.